హాయ్! వెల్కమ్ టు బ్రెయిన్ టు కోడ్. లాస్ట్ టైమ్ మనం వచ్చేసి అరే అండ్ హ్యాషింగ్‌లో టు సమ్ అన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం గదా! ఈరోజు గ్రూప్ అనాగ్రామ్స్ అన్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయనీకి చూద్దాం. ఇది మన గ్రూప్ అనాగ్రామ్స్ అన్న ప్రాబ్లమ్. ఇది చూస్తే మనకు ఏమంటున్నారంటే మన దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయంట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది మన లిస్ట్. దీంట్లో స్ట్రింగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్. ఇప్పుడు గ్రూప్ ఆల్ అనాగ్రామ్స్ టుగెదర్ ఇంటూ సబ్ లిస్ట్. సో, ఇప్పుడు యానాగ్రామ్స్‌ని ఇలా సబ్ లిస్ట్‌లో డివైడ్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అండ్ యాక్ట్ అన్నది యానాగ్రామ్ గదా! సో, వీటిని ఒక సబ్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసి లిస్ట్ లోపల ఇలాగ ప్రెజెంట్ చేయాలంట. ఇది ఏ ఆర్డర్‌లో అయినా ప్రెజెంట్ చేయొచ్చు అంటున్నారు. ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి ముందు నేను యానాగ్రామ్స్ అంటే ఏంటి అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ చూడండి యాక్ట్ అని ఉంది మన దగ్గర. క్యాట్ అని ఉంది గదా! ఇప్పుడు ఏ ఒకటుంది. ఇక్కడ గూడా ఒకటే ఉంది. సి ఇక్కడ ఒకటుంది. ఇక్కడ గూడా ఒకటే ఉంది. డి ఇక్కడ ఒకటుంది. ఇక్కడ గూడా ఒకటే ఉంది. ఇలాగా సేమ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏ దాంట్లో అయితే రిపీట్ అవుతూ ఉన్నాయో అవన్నీ యానాగ్రామ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం జూడొచ్చు. ఈ ఎగ్జాంపుల్‌లో చూడండి. ఇక్కడ స్టాప్ అండ్ పాడ్స్ అండ్ టాప్స్ దీంట్లో ఎస్ ఒకసారే ఉంది. రైట్ అన్నిట్లో కూడా సేమ్ నంబర్ ఆఫ్ థింగ్స్ రిపీట్ అవుతున్నాయి. ఎస్‌టిఓపి అన్నది సేమ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రిపీట్ అవుతున్నాయి. సో, ఇవి యానాగ్రామ్స్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు మీకు యానాగ్రామ్స్ అంటే అర్థమైంది గదా! మీరు చూడండి ఇఫ్ మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి వీడియో పాజ్ చేసేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి పైథాన్‌లో. ఇప్పుడు నేను నా అప్రోచ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, మనం వచ్చేసి సార్టింగ్ అప్రోచ్ త్రూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ముందు. సార్టింగ్. సో, ఈ అప్రోచ్‌లో మనం సింపుల్‌గా మన మెథడాలజీ ఏమంటే, ముందు నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటాను శాంపుల్ స్ట్రింగ్ లాగా. దీంట్లో వచ్చేసి యాక్ట్, క్యాట్, స్టాప్, నెక్స్ట్ ఏముంది పాడ్స్. హ్మ్. ఇలాగా నేను ఒక శాంపుల్ స్ట్రింగ్ తీసుకున్నాను. దీంతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు నేను అప్రోచ్. ముందు ఇప్పుడు ఏం చేద్దామంటే సార్ట్ చేద్దాం ఎవ్రీథింగ్. ఇప్పుడు యాక్ట్‌ని సార్ట్ చేస్తే ఏమవుతుంది? ఏసీటీ అవుతుంది. రైట్? ఇప్పుడు క్యాట్‌ని సార్ట్ చేస్తే ఇది కూడా ఏసీటీనే అవుతుంది. ఇప్పుడు స్టాప్‌ని సార్ట్ చేస్తే ఏమవుతుంది? ఓపీ, ఎస్‌టి అంతే గదా! వీటిని కూడా అదే అవుతుంది గదా! ఓపీ, ఎస్‌టి. ఇప్పుడు ఇక్కడ చూడండి కామనాలిటీ. 2 కామనే ఉన్నాయి. ఇవి 2 కామనే ఉన్నాయి. సో, ఈ కామనాలిటీ బేస్ చేసుకొని మనం సబ్లిష్ చేయడానికి ట్రై చేయొచ్చు గదా! సో, సింపుల్‌గా ఏం చేయొచ్చు మనం? ఈ కామనాలిటీలో వీటిని డిక్షనరీలో కీ లాగా పెట్టేసి ఒక డిక్షనరీ చేద్దాం క్రియేట్ ఇక్కడ. ఈ డిక్షనరీలో ఇది ఏసీటీ అన్నది కీ లాగా పెట్టేసి, ఇదున్నాయా? ఇవి రెండిటిని ఒక లిస్ట్ లాగా వేసి ఇక్కడ వాల్యూస్‌లో పెట్టేస్తే అయిపోతుంది గదా! ఇలాగా ఏసీటీ, సీఏటీ. సేమ్ ఇక్కడ గూడా అంతే నెక్స్ట్ దానికి. ఓపీఎస్టీ అన్నది కీలో పెట్టేసి, ఇప్పుడు వాల్యూలో ఎస్టీఓపీ, కామా పీయూటీఎస్ అని చెప్పి పెట్టేసామనుకోండి. ఇప్పుడు మనం కాల్ ఔట్ చేయాలనుకున్నప్పుడు సింపుల్‌గా ఈ డిక్షనరీ యొక్క వాల్యూస్‌ని కాల్ ఔట్ చేస్తే అయిపోతుంది గదా! మన కేసు. సో, థిస్ ఈజ్ సింపుల్ రైట్? సో, ఇదే అప్రోచ్‌ని మనం కోడ్ త్రూ చూద్దాం ఇప్పుడు. సో, లెట్ మీ ఎరేజ్ దిస్ థింగ్. యెస్. ఇప్పుడు నేను కోడ్ త్రూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదే అప్రోచ్‌ని ఎలా చేయొచ్చు అని చెప్పి. ముందు మనం ఏమేం కన్సిడర్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ముందు ఇక్కడ చూడండి. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాం ముందు సార్ట్ చేస్తున్నాం మనం. సో, సార్ట్ కన్సిడర్ చేయాలి మనం. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకదాన్ని సార్ట్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి, మనము ఫర్ లూప్ కన్సిడర్ చేయాలి. ఐటరేట్ చేయాలి కాబట్టి. సో, ఓకే. ఫర్ ఐటరేషన్ కోసం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి. మనం ఒకేసారి 2 వేరియబుల్స్‌నైతే సేవ్ చేయలేం గదా! సో, ముందు ఒక వేరియబుల్‌ని ఒక వాల్యూని సేవ్ చేస్తాం మనం. సో, యాక్ట్ అన్న కీలో ముందు యాక్ట్ అనే వాల్యూని సేవ్ చేస్తాం. తర్వాతొచ్చేసి మళ్ళీ క్యాట్ అన్న వాల్యూని సార్ట్ చేస్తాం. అది సార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? యాక్ట్ అని చెప్పి అవుతుంది కాబట్టి, ఇది ఆల్రెడీ డిక్షనరీలో ఉందా? లేదా? అని చెప్పి చెక్ చేద్దాం. ఇది మన డిక్షనరీ. ఇది డిక్షనరీలో ఉందా? లేదా? అని చెప్పి చెక్ చేద్దాం. ఒకవేళ ఉంది అంటే ఇక్కడే అపెండ్ చేసేసేయి క్యాట్‌ని అని చెప్పి చెప్తాం. ఓకేనా?
సో, ఇది జేయడానికి మనకేం గావాలిప్పుడు? ఇఫ్ ఫంక్షన్ గావాలి గదా! చెక్ జేయడం కోసం. ఇఫ్ థిస్ వాల్యూ ఈస్ ప్రెజెంట్ ఇన్ థిస్ అని జెప్పడం కోసం. అండ్ ఆల్సో ఏమని జెప్పా నేను ఇక్కడ అపెండ్ జేద్దామని జెప్పా గదా! సో, అపెండ్ అన్నది గూడా గావాలి మనకు. రైట్? ఇంతేనా? ఇప్పుడు మనకు గావాల్సింది? ఓకే. ఇప్పటికైతే ఇంతే. దీంతో పాటు ఇప్పుడు ఆబ్వియస్‌గా డిక్షనరీ క్రియేట్ చేద్దామన్నాం కాబట్టి డిక్షనరీ గావాలి ఒకటి. సో, ఇన్ని థింగ్స్ మనకు కావాలిప్పుడు ప్రెజెంట్ క్రియేట్ చేయడం కోసం మన కోడ్‌ని. సో, లెట్స్ గో విత్ కోడ్ ఇప్పుడు. ముందొచ్చేసి నేను ఈ స్ట్రింగ్‌ని రాసుకుంటా మళ్ళిక్కడ. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్ట్రింగ్స్ క్యాట్ యాక్ట్ స్టాప్ పాట్స్ రైట్? హ్మ్. సో, ఇప్పుడు చూడండి ముందు ఏమని చెప్పాను డమ్మీ డిక్షనరీ ఒకటి క్రియేట్ చేసుకుందాం అని చెప్పా కదా! సో, ఆర్‌ఎస్ అని చెప్పి ఒక డమ్మీ డిక్షనరీ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? క్రియేట్ చేసుకున్నాక నేను చెప్పా కదా! ఇప్పుడు ఫర్ లూప్‌తో ఐటరేట్ చేద్దామని చెప్పి, ఐటరేట్ చేస్తూ సార్ట్ చేద్దామని చెప్పి చెప్పా కదా! సో, ముందు ఫర్ యెస్ ఇన్ స్ట్రింగ్స్. ఈ యెస్ ఏమవుతుందిప్పుడు? ముందు ఈ ప్లేస్ ఉంటుంది. తర్వాత యాక్ట్‌కెళ్తుంది. తర్వాత స్టాప్‌కెళ్తుంది. తర్వాత పాట్స్‌కెళ్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు అలా ఎళ్తున్నప్పుడు ముందు యెస్‌ని సార్టెడ్ యెస్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సార్టెడ్ యెస్. దీని త్రూ ఏమవుతుందంటే మనకు ముందు యెస్ అన్నదేంటి క్యాట్ గదా! యెస్ అన్నది క్యాట్. సో, యెస్ సార్ట్ అవుతుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ క్యాట్. క్యాట్ సార్ట్ అవుతుంది. ఎలాగా? సార్టెడ్ క్యాట్ రైట్? ఇలా సార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే జనరల్‌గా ఏ, సి, టి ఇలా ఒక లిస్ట్ లాగా క్రియేట్ అవుతుంది సార్ట్ అయినప్పుడు. బట్ మనకు అలా వద్దు గదా! లిస్ట్ లాగా గాదు. మనకు గావాల్సిందేంటి? ఈ క్యారెక్టర్స్ అన్నీ కంబైన్ అయ్యి రావాలి ఏసీటీ అని జెప్పి. సో, మనం ఏం జేద్దామంటే ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టేసి జాయిన్ ఆపరేటర్ పెట్టేద్దాం. ఓకేనా? ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఏం పెట్టొద్దండి. జస్ట్ అలా బ్లాంక్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టేసి ఇది ఏం జేస్తుందంటే ఈ కామా ఉందా? ఈ కామాని ఇక్కడ ఏదైతే ఉందో దాంతో రీప్లేస్ జేసి అన్నిటిని జాయిన్ జేస్తుంది ఇది ఫంక్షన్. సో, ఇక్కడ మనం ఏది పెట్టలేదు గాబట్టి ఈ మొత్తంని ఎలిమినేట్ జేసేసి ఈ రెండిటిని జాయిన్ జేస్తుంది. దీన్ని ఎలిమినేట్ జేసేసి ఇవి జాయిన్ జేసేస్తుంది. అప్పుడు మనకు యాక్ట్ అని జెప్పి వచ్చేస్తుంది యాక్చువల్‌గా. సో, సార్టెడ్ ఇది గూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకున్నాం మనము? సో, ఇప్పుడు చూడండి ఏమేమి యూజ్ చేసాం మనం ఒక డిక్షనరీ క్రియేట్ జేసేసాము. ఫర్ లూప్ యూజ్ చేసాము. సార్ట్ గూడా ఏసేసాం. ఇంకా మనకు కావాల్సింది ఇఫ్ ఫంక్షన్ యూజ్ జేయాలి. ఎందుకు? చెక్ జేయడం కోసం. ఓకే. ఇఫ్ ఇక్కడ రాస్తా. ఇఫ్ సార్టెడ్ యెస్ ఇన్ యెస్. ఇప్పుడు డిక్షనరీలో ఆల్రెడీ ఉందా? లేదా? అని జెప్పి చెక్ జేస్తున్నా సార్టెడ్ యెస్‌ని. ఆబ్వియస్‌గా లేదు. ఫస్ట్ ఐటరేషన్ గాబట్టి లేదు గదా! సో, అప్పుడేం జేస్తున్నా అంటే లేనప్పుడు సార్టెడ్ ఆహ్, ఒక్క సార్ట్ కాదు యాక్చువల్‌గా రెస్ సార్టెడ్ అనమాట. ముందు డిక్షనరీ నేమ్ ఇవ్వాలి గదా! మనం. రెస్ సార్టెడ్ డాట్ అపెండ్ యెస్. అంతే గదా! ఇప్పుడు మనకు కావాల్సింది. ఇక్కడ ఏం జేస్తున్నాం మనం ఒకవేళ డిక్షనరీలో అది ప్రెజెంట్ అయ్యి ఉంటే వాటితో అపెండ్ జేసేసి ఒకవేళ ప్రెజెంట్ అయ్యి లేదు ఎల్స్ ప్రెజెంట్ అయ్యి లేదు అంటే ఇక్కడ ఏం జేయమని జెప్తున్నాం ఆర్‌ఎస్ సార్టెడ్ ఈక్వల్స్ టు ఏంటి మనది యెస్ అని జెప్పి పెట్టేస్తున్నాం. సో, ఇది ఈటి త్రూ ఏమవుతుందో చూడండి. ముందొచ్చేసి ఏంటి క్యాట్ అనేది కన్వర్ట్ అయిపోయింది గదా! ఇప్పుడు క్యాట్ అన్నది మన యెస్ తర్వాత వచ్చేసి ఏంటి సార్టెడ్ యెస్ అన్నది మన ఏసీటీ. క్యాట్‌ని మనము సార్ట్ జేసేసాం. సో, ఇప్పుడు ముందు ఈ డిక్షనరీ ఉంది గదా! మన దగ్గర ఒకటి. ఈ డిక్షనరీలో ఈ యాక్ట్ అన్నది ఉందా లేదా అని జెప్పి చెక్ జేస్తుంది. సో, లేదు అని జెప్పి వచ్చినప్పుడు ఎల్స్ స్టేట్మెంట్‌కొచ్చేసి ఏం జేస్తుందంటే ఇక్కడ యాక్ట్ అని రాసేసి ఇక్కడ మనం యెస్ అని జెప్పాం గదా! యెస్ అంటే ఇది. ఇక్కడ రాసేస్తుంది క్యాట్ అని జెప్పి. తర్వాత మళ్ళీ మన యాక్ట్‌కొచ్చేస్తుంది. యాక్ట్ గూడా సార్ట్ అయినప్పుడు ఇక్కడ గూడా ఏసీటీ అవుతుంది గదా!
అప్పుడేమవుతుందంటే ఇక్కడ మనకు ఎగ్జాక్ట్‌గా ఈ డిక్షనరీ ఏదైతే ఉందో మన దగ్గర సేమ్ దాంట్లో చెక్ చేస్తుంది అగైన్. చెక్ చేసినప్పుడు ఉంది. అప్పుడు ఈ ఫంక్షన్ రన్ అయితుంది. అపెండ్ చేసేసేయి అని చెప్పి చెప్తున్నాం కాబట్టి ఇక్కడనే ఏసీటీ అని చెప్పి అపెండ్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు ఇలా ఫార్మ్ అయిపోయిందా తర్వాత ఏంటి మనము రిటర్న్ చేయాలి గదా! మనకు గావాల్సిన వాల్యూస్. రిటర్న్ లిస్ట్ ఆర్ఎస్ డాట్ వాల్యూస్ ఇప్పుడు మనకి కీస్‌తో అవసరం లేదు కాబట్టి వాల్యూస్‌ని రిటర్న్ చేద్దాం మనం. అంతే గదా! ఈ వాల్యూస్‌ని రిటర్న్ చేసేద్దాం. అప్పుడు మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుంది? సీఏటీ, ఏసీటీ అని చెప్పి అవుట్‌పుట్ వస్తుంది. తర్వాత సేమ్ అలానే మళ్ళీ స్టాప్‌కి అండ్ దీనికి కూడా పార్ట్స్‌కి కూడా రన్ అయినప్పుడు ఏమవుతుంది? ఇది ఎగ్జాక్ట్‌గా ముందు ఎస్ అన్నది స్టాప్ ప్లేస్‌లో ఉంటుంది. తర్వాత సార్టెడ్ ఎస్ అన్నది ఓపీఎస్టీలా మారిపోతుంది. తర్వాత డిక్షనరీలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. లేదన్నప్పుడు ఓపీఎస్టీ అని క్రియేట్ అయిపోయి ఇక్కడ స్టాప్ అన్నది క్రియేట్ అవుతుంది. తర్వాత ఏంటి టాప్స్ అన్నది రన్ అవుతుంది. టాప్స్ అన్న దాని పైన. ఇది కూడా సార్టెడ్‌లో ఓపీఎస్టీ అనేది సార్ట్ అవుతుంది. తర్వాత ఇది ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఉందన్నప్పుడు అపెండ్ చేసేసేయి ఏ టాప్స్ అని చెప్పి. అంతే కదా! ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూస్ పిలిచాం కాబట్టి లిస్ట్‌లో అది కూడా. సో, ఈజీగా మనకు స్టాప్, కామా, టాప్స్ అని చెప్పి వచ్చేస్తుంది. సో, దట్స్ ఇట్. హోప్ మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా అర్థమైందనుకుంటా. ఇప్పుడు నేను కోడ్ చూపిస్తాను మీకిది. సో, హియర్ ఈస్ అవర్ కోడ్. నేను రీస్టార్ట్ చేస్తాను జస్ట్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కోసం. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ముందు ఒక డిక్షనరీ క్రియేట్ చేశా మనం మాట్లాడుకున్నట్టే. తర్వాత ఫర్ లూప్ రన్ చేస్తున్నా స్ట్రింగ్స్ పైన ఒక్కొక్క క్యారెక్టర్ పైన. తర్వాత ఇక్కడ చూడండి నేను జాయిన్ యూజ్ చేశా. ఇన్వర్టెడ్ కామాస్ పెట్టేసి జాయిన్. మీకు చెప్పా కదా! సో, ఇక్కడ సార్టెడ్ యూజ్ చేస్తున్నా. అదే సార్టెడ్‌ని రిస్‌లో ఉందా లేదా ఆల్రెడీ డిక్షనరీలో ఉందా లేదా అని చెక్ చేసేసి ఉంది అంటే అపెండ్ చేసేసేయి. లేదు అంటే కొత్తది క్రియేట్ చేయి. తర్వాత లిస్ట్‌లో వాల్యూస్‌ని రిటర్న్ చేసేసేయి అని చెప్పి చెప్పా. సో, ఇది రన్ చేస్తున్నా. తర్వాత ఇది కూడా రన్ చేస్తున్నా. చూడొచ్చు ఇక్కడ మీరు. ఇప్పుడు ఈట్, టీ, ఏట్ ఈ మూడిట్లో సేమ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఒక సబ్ లిస్ట్‌లా ఫార్మ్ అయిపోయింది. సేమ్ తర్వాత కూడా టాన్ అండ్ నాట్ అనేది ఒక సబ్ లిస్ట్‌లా ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాట్ అన్నది వేరే ఏ దాంతో రిలేషన్ లేదు ఇక్కడ యానాగ్రామ్ కాబట్టి ఇదొక్కటే ఒక సబ్ లిస్ట్‌లో ఫార్మ్ అయిపోయింది. సో, దట్స్ ఇట్. అండ్ ఆల్సో దీని టైమ్ కాంప్లెక్సిటీ చూసుకుంటే మనము మీకు గుర్తుండొచ్చు. నేను సార్టింగ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ మీకు log n అని చెప్పి చెప్పా ఇంతకుముందు. అదే log n మనం ఫర్ లూప్ రన్ చేసాం కాబట్టి నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వాల్యూస్‌ని తీసుకుంటాం కాబట్టి అది m. సో, ఇక్కడ నథింగ్ బట్ m ఇంటూ log n సేమ్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఇక్కడ చూడండి. మనం ఆ నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని రన్ చేసినప్పుడు మనం ఒక ప్లేస్‌లో సేవ్ చేస్తున్నాం డిక్షనరీ క్రియేట్ చేసేసి. సో, అది కూడా ఇంకా దాంతో పాటు మనము సార్ట్ గూడా చేస్తున్నాం. అది గూడా ఒక ప్లేస్‌లో సేవ్ చేస్తున్నాం. విచ్ ఈస్ నథింగ్ బట్ O ఆఫ్ m ఇంటూ n. ఇక్కడ m అంటే ఏంటి? n అంటే ఏంటి? అని గూడా ఉంది. ఓకేనా? హోప్ మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ అర్థమైందనుకుంటా. ఎవ్రీథింగ్ క్లియర్ ఉంది అని అనుకుంటున్నాను నేను. సో, ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై. Thank you for watching. Don't forget to subscribe and share.